ముందుగా అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనతో ఉన్నారు శంకర్పల్లి సబ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ లక్ష్మీనారాయణ సార్. సార్తో ఈరోజు చిన్న ఇంటర్వ్యూ అబౌట్ అవేర్నెస్ ఆఫ్ ద కోవిడ్-19. సో వెల్కమ్ టు ద ఛానల్. సార్ నమస్తే సార్. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయాలంటే కొంచెం భయంగా ఉంది సార్ ఇంటర్వ్యూ చేయాలంటే. ఫ్రీగా. ఓకే, థ్యాంక్ యూ సార్. ఫ్రీడమ్ ఇచ్చేదిగా అంటే ఇంతకుముందు మేము ఒక క్లిప్ తీసాము, ఒక వీడియో ఈ కోవిడ్-19 అవేర్నెస్ గురించి. ఆ క్లిప్లో ఒక పోలీస్ దగ్గర నుంచి తెలివిగా ఎలా తప్పించుకోవాలి అనే కాన్సెప్ట్తో కొంచెం వెళ్ళిన క్లిప్. తర్వాత ఒక ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చాను. అంటే అలా తెలివిగా పోలీస్ దగ్గరికి వెళ్ళి తప్పించుకుంటారు చాలామంది. మీరు ఆ కేసెస్ చూసినట్టు ఉండరు మీరు డెఫినెట్గా. కానీ అలా తప్పించుకునే వాళ్ళకి మీరు ఏం చెప్పదలుచుకుంటున్నారు సార్? ఇప్పుడు వాళ్ళు పోలీసు వాళ్ళ నుంచి తప్పించుకున్నామని అనుకుంటున్నారు, కానీ వాళ్ళని మోసం చేసుకుంటున్నారు అనేది వాళ్ళకి తెలియదు. ఎగ్జాక్ట్గా ఆ క్లిప్లో కూడా అతన్ని ఆయన మోసం చేసుకున్నట్టే ఉంది. సో మీరు ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు సార్ దీన్ని అరికట్టడానికి మన ఏరియా సరౌండింగ్స్? మన సరౌండింగ్ ఏరియాలో కూడా ఎక్కడైతే మనకి ఎగ్జిట్ ఎంట్రీ పాయింట్ ఉన్నాయో అక్కడ కూడా పికెట్స్ వేసాము. ఇక్కడ కూడా పక్క వేరే విలేజ్ వాళ్ళని రావడం కూడా వాళ్ళ ఐడి ప్రూఫ్ చెక్ చేసి ప్రాపర్ చెక్ చేసి లోన్కి ఎలో చేయడం కానీ, ఎక్కడైనా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసేటట్టు కానీ ఇట్లా మేము చాలా చర్యలు కూడా తీసుకుంటున్నాం. అలాగే పబ్లిక్లో అవేర్నెస్ రావడం కూడా మేము ఇక్కడ బీట్లో మా పెట్రోల్ మొబైల్ కానీ బీసీ వాళ్ళు తిరిగేటప్పుడు వాళ్ళకి కొద్దిగా అవేర్నెస్ ఏ విధంగా ఉండాలి, ఏ విధంగా క్లీన్గా మనం శుభ్రంగా ఉండాలి అనే ఉద్దేశంతో వాళ్ళకి కొద్దిగా బ్రీఫ్ చేసే విధంగా మా కానిస్టేబుల్స్, మా ఆఫీస్లో మా ఇన్స్పెక్టర్ సార్ గారు, మా ఏసీపీ సార్ అందరం కూడా ఈ విధంగా వాళ్ళకి అవేర్నెస్ అనేది కలగజేస్తున్నాం. అంటే మార్కెట్ టైంలో చాలామంది గ్యాదరింగ్స్ ఎక్కువ ఉంటున్నాయి. మార్కెట్ టైమింగ్స్లో ఏమైనా స్పెషల్గా మీరు ఎక్కువ మెంబర్స్ ఆఫ్ ఫోర్స్ ఉండేటట్టు ఏమైనా అలా ఏమైనా ప్రయత్నిస్తున్నారా, లేకపోతే డిఫరెంట్గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారా మార్కెట్స్ ఉన్న సమయంలో? మార్కెట్ టైమింగ్స్లో ఇప్పుడు మనకి చేవెళ్ళ రోడ్ నుంచి, హైదరాబాద్ రోడ్ నుంచి, ఇటు స్టేషన్ రోడ్ నుంచి, అలాగే సంగారెడ్డి రోడ్ నుంచి కూడా 4 రోడ్లకు కూడా పికెట్స్ వేస్తాం. వేసి 2 వీలర్స్ ఎలో కాకుండా అక్కడే ఒక దగ్గర పార్క్ చేయించి వాళ్ళని ఓన్లీ పబ్లిక్ ఎవరైతే వాళ్ళు అవసరం ఉందో ఇద్దరు రాకుండా వెహికల్ పైన 2 వీలర్ అయిందనుకో ఇద్దరు రాకుండా ఒక్కళ్ళే వచ్చే విధంగా ఎలో చేస్తూ లోనకి ఎలో చేస్తూ, అదే 4 వీలర్స్ వచ్చారనుకో ఇద్దరు ఏదైనా ఎమర్జెన్సీ ఉంటేనే వాళ్ళకి లోనకి ఎలో చేస్తూ వాళ్ళని కొద్దిగా కంట్రోల్ చేస్తున్నాం. పబ్లిక్ అనేది ఎక్కువ మంది లేకుండా అక్కడ తక్కువ మంది జమ అయ్యేటట్టు చేస్తున్నాం. అది చాలా మంచి ఐడియా సార్. అది అలా చేయడం అనేది మీరు మంచి ప్లానింగ్తో. అంతేకాకుండా మార్కెట్లో కూడా చాలా మందికి ఎవరైతే వెండర్స్ ఉన్నారో వాళ్ళకి మాస్కులు మేము మార్నింగ్ శానిటైజర్స్ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఏది శుభ్రంగా ఉండేటట్టు వాళ్ళకి కొద్దిగా అందరికి కూడా డిస్ట్రిబ్యూట్ చేస్తున్నాం. మాస్కులు, శానిటైజర్ డిస్ట్రిబ్యూట్ చేసుకుంటూ వాళ్ళకి ఏ విధంగా జనాల దగ్గర నుంచి మనం రక్షించుకోవాలి అనేది కొద్దిగా అవగాహన కలిగిస్తున్నాం రోజు డైలీ మార్నింగ్ 6 గంటలకి. సో మనం ఇప్పుడు చూస్తున్న అనాలిసిస్ ప్రకారం లాక్డౌన్ ఎక్స్టెండ్ అయ్యే చాయిసెస్ కూడా ఉన్నాయి సార్. సో ఎక్స్టెండ్ అయితే దానివల్ల మనకు ఏమైనా ఎఫెక్ట్ అంటే ఇంకా ప్రజల్ని కంట్రోల్ చేయగలుగుతామా, లేకపోతే దాన్ని ఎక్స్టెండ్ మీకేమైనా ప్రాబ్లంగా అంటే మీకు డెఫినెట్గా అది మీ డ్యూటీ, మీకు ప్రాబ్లం అనిపించదు. కానీ ఒకవేళ ఎక్స్టెండ్ అయితే దానికి చర్యలు ఇంకా కఠినంగా తీసుకోవాల్సింది ఏమన్నా ఉన్నాయా సార్? ఇప్పటికి కూడా మేము 260 వెహికల్స్ సీజ్ చేసాం. ఎవరైతే అనవసరంగా రోడ్ల పైన ఎటువంటి కారణం లేకుండా చిన్న సిల్లీ రీజన్స్ బయటకు వెళ్తారో వాళ్ళ వెహికల్ సీజ్ చేసి 265 వెహికల్ మా పోలీస్ స్టేషన్లో పెట్టాం. ఎవరైతే రోడ్ల పైన అనవసరంగా వస్తారో వాళ్ళ పైన వైలేషన్ కేసులు కూడా ఒక 18 వైలేషన్ కేసులు కూడా రిజిస్టర్ చేసాం. కొంతమంది మన ఏరియాలో కళ్ళు అమ్ముతుంటే ఆ కళ్ళు వాళ్ళ మీద కూడా ఒక 10 కేసులు రిజిస్టర్ చేసాం. అలాంటి కేసులు రిజిస్టర్ చేస్తూ వాళ్ళకి పబ్లిక్ కొద్దిగా ఏదో ఒక బయటకు రావడానికి భయపడే విధంగా ఏదో రకంగా కొద్దిగా అవగాహన కల్పిస్తుంది. అంటే ఇప్పుడు కరెంట్ ఇష్యూ మీద ఇలాంటి కేసెస్ వస్తాయి సార్. ఇలాంటి కేసెస్ బైక్ ఇష్యూస్, లాక్డౌన్ సరిగ్గా పాటించిన వాళ్ళ మీద కేసెస్ ఉంటాయి. కానీ ఈ టైంలో ఇంకా వేరే కేసెస్ కూడా చాలా వస్తాయి. అంటే అవి కూడా చూడడం జరుగుతుందా, లేకపోతే ఈ టైంలో స్పెషల్గా కోవిడ్ కేసెస్ చూడడం జరుగుతుందా? ఈ టైంలో వేరే కేసులు అనేది తక్కువ వస్తుంటాయి. ఎక్కువ వీటి మీద జనాలు బయటకు వస్తే ఆ కేసులు అనేవి ఉంటాయి. బయటకు రావట్లేదు కాబట్టి కొద్దిగా ఉంటుంది. ప్లస్ ఇక్కడ పబ్లిక్ కూడా మంచి కోఆపరేషన్తో ఉన్నారు.
ప్రతి ఒక్కరికి కూడా మనది ఇంట్లో కూర్చొని కాలు మీద కాలు వేసుకొని కూర్చొని దేశాన్ని కాపాడే టైం వచ్చింది. అవును సార్. ప్రతి ఒక్కరికి అవకాశం వచ్చింది కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. ఓకే, మీరు ప్రజలకి ఎలాంటి ప్రికాషన్స్ తీసుకుంటే ఈ టైంలో బెటర్ ఏమన్నా చెప్పండి సార్. ప్రజలందరూ కూడా సాధ్యమైనంత వరకు ఇంట్లోనే ఉండి ఒక ఏదైనా ఎమర్జెన్సీ పర్పస్లో ఉంటే మాత్రమే ఇంట్లో ఒక్కరు మాత్రం వచ్చి మన మన ఏదైతే వర్క్ ఎమర్జెన్సీ వర్క్ ఉందో అది పూర్తి చేసుకునేటందుకు చూడాలి. అలాగే ఎక్కడైనా మార్కెట్లో కానీ ఎక్కడైనా చికెన్ వెజిటేబుల్ మార్కెట్లో ఎక్కడైనా మార్కెట్లో వెళ్ళినా కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేసుకుంటూ మన ఏది సాధ్యమైనంత వరకు క్లీన్గా ఉండేటట్టు చూసుకోవాలి. చాలా మంది ఈ టైంలో నాన్ వెజ్ తింటే ఇమ్యూనిటీ పవర్ పెరుగుతుంది, అలాగే ఎండలో తిరిగితే కరోనా ఎలాగో పోతుంది అంటున్నాం. అలా అనుకొని చాలా మంది బయటకు వస్తున్నారు. అంటే ఎండలో తిరగడం వల్ల నిజంగా కరోనా అనేది పోతుందా సార్? లేదు, అలాంటిది ఏమీ ఉండదు. మనం ఎండలో తిరగడం కంటే ఇంట్లో ఉండటం దూరంగా ఉండటం వల్లనే కరోనా నుంచి మనం రక్షించుకోగలుగుతాం. దీనికి ఈ కరోనా లాక్డౌన్ పెట్టిన ఉద్దేశం కూడా ముఖ్య ఉద్దేశం కూడా అదే. ఏంటంటే ఈ వైరస్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అవుతుంటుంది. స్ప్రెడ్ కాకుండా మనం ఒక ఇంట్లో ఎక్కడైతే 10 మంది కానీ గుమిగూడు ఉంటారో వాళ్ళకి ఎక్కడైతే జనం గుంపుకుంటారో అక్కడ ఈ వైరస్ స్ప్రెడ్డింగ్ అనేది ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు జనాలు గుంపుగా లేకుండా ఇంట్లోనే ఉండేందుకు ప్రయత్నిస్తే చాలా మంచిగా ఉంటుంది. మరి ఇప్పుడు చాలామంది వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళు చాలామంది ఉంటారు సార్. వేరే రాష్ట్రాల నుంచి వచ్చిన వాళ్ళకి ఇక్కడనే కన్స్ట్రక్షన్స్ కోసం చాలా పనుల కోసం వస్తున్నారు సార్. అలాగే ఉండిపోతున్నారు. వాళ్ళకి ఇప్పుడు ఈ టైంలో ఇన్కమ్ అనేది చాలా ప్రాబ్లంగా ఉంది. దానిపైన చాలామంది ఫుడ్ సప్లై చేస్తారు, కానీ మనలాంటి ఏరియాస్లో అలాంటి పెద్దవాళ్ళు ఎవరు లేరని నా అభిప్రాయం. అలాంటి వాళ్ళకి ఏదైనా మీరు అవేర్నెస్ క్రియేట్ చేసి ఏదైనా మీ డిపార్ట్మెంట్ తరఫు నుంచి ఏమన్నా హెల్ప్ అవుతుందా సార్ వాళ్ళకి? మేము ఎక్కడైతే అలాంటి వాళ్ళు ఉన్నారో వాళ్ళని గుర్తించి కొంతమంది దాతలతో సహా కానీ అలాగే మా సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ నుంచి కూడా కొన్ని ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో వాటిని కూడా డిస్ట్రిబ్యూట్ చేసాం. అలాగే ఇంకేమైనా వాళ్ళకి ఏవైతే అవసరాలు ఉంటాయో వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొన్ని మేమైతే ఏరియాలో గుర్తించామో వాళ్ళు ఎక్కడ ఉన్నారో వాళ్ళకి కంపల్సరీ డైలీ మా కానిస్టేబుల్ అక్కడ విజిట్ చేసి వాళ్ళకి ఏమైనా అవసరాలు ఉంటే ఎవరు దాత సాయంతో కానీ మేము వాళ్ళకి అరేంజ్ చేస్తాం. అంటే మన ఏరియా సరౌండింగ్స్లో చాలా మటుకు విలేజెస్ ఉన్నాయి సార్. వాళ్ళు రూల్స్ బ్రేక్ చేస్తున్నారా, వాళ్ళు పాటిస్తున్నారా అంటే మీరు డెఫినెట్గా ఇది చూస్తుంటారు. అలాంటి ఇప్పుడు లాక్డౌన్ సరిగ్గా జరుగుతుంది అంటున్నారు మన ఏరియాలో. స్టార్టింగ్లో కొద్దిగా ఇబ్బంది ఉండేది, తర్వాత ప్రజల్లో కూడా అవగాహన వచ్చి చాలా మంది కోఆపరేట్ చేస్తున్నారు. ఇప్పుడు మనకి 6 to 9 తర్వాత కూడా పబ్లిక్ కూడా ఎవరు కూడా బయటకు వెళ్ళకుండా పోలీసు వారికి బాగానే కోఆపరేట్ చేస్తున్నారు. ఓకే సార్, ఇప్పుడు లాక్డౌన్ ఎక్స్టెండ్ అవ్వబోతుంది ఇంకా అని చాలా మందికి ఉంది. ఈ మొత్తం ఎక్స్టెండ్ అవుతుందా, ఇంకా దీనికి వ్యాక్సిన్ దొరికేంత వరకు మనకి ఏం చెప్పలేము. వన్స్ వ్యాక్సిన్ వచ్చినాక అప్పుడు మనకు ఒక రిలీఫ్ ఉంటుంది సార్. కానీ ఒకవేళ లాక్డౌన్ ఎక్స్టెండ్ అయితే ఎలా సార్? ఎక్స్టెండ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? కావచ్చు, కాకపోతే ఇప్పుడు కేసులు ఎక్కువ పెరుగుతున్నాయి. కాకపోతే లాక్డౌన్ అనేది ఎక్స్టెండ్ అయితేనే కొద్దిగా బెటర్ ఉంటుంది. ఎందుకంటే ఇప్పుడు కేసులు పూర్తిగా క్యూర్ కావడానికి బాగుంటుంది, ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి ఎక్స్టెండ్ అయినా ఇబ్బంది ఉంటుంది. ఈ టైంలో చాలామంది బ్లాక్లో వైన్ తీసుకుంటున్నారు సార్. దాంట్లో ఇప్పుడు 4,000కి 6,500 అది మీ దృష్టికి వచ్చిందో రాలేదు. మరి అలాంటి మీ దగ్గరకు వస్తే మీరు దాన్ని ఎలా తిరస్కరించారు సార్? మేము దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ కూడా పెట్టాము. కాకపోతే మాకు కొన్ని ఇన్ఫర్మేషన్ ఉన్నంత వరకు మ్యాక్సిమం కేసులు కూడా రిజిస్టర్ చేసాం. చాలా కాకపోతే ఇంకేమైనా ఏదైనా ఉన్నా కూడా ఇన్ఫర్మేషన్ అయితే ఉన్నది. ఆ ఇన్ఫర్మేషన్ తీసుకొని వాటి ద్వారా మేము కేసులు రిజిస్టర్ చేస్తాం. ఎవరైనా కూడా ఈ టైంలో మద్యం అమ్మడం అనేది చాలా దౌర్భాగ్యం. ఈ టైంలో అంత అందులోనూ ఈ కరోనా టైంలో మద్యం తాగడం వల్ల కూడా ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. నార్మల్గా ఏంటంటే మద్యం సేవించడం వల్ల కరోనా వెళ్ళిపోతుంది, దగ్గరికి రాదని అది ఒక అపోహ మాత్రమే. చాలా మంది అట్లా అంటే దీన్ని ఇప్పుడు మీరు అసలు మద్యం సేల్ అవుతుంది సార్, సేల్ కాకుండా ఏదైనా తీసుకున్నారా సార్? అలా సాధ్యమైనంత వరకు అయితే మేము అలాంటి ఎక్కడ లేదు. ఆల్రెడీ కొన్ని షాపులు సీజ్ చేసాము కూడా. ఓకే, ఎక్కడ కూడా అలాంటిది ఏమి లేదు. ఏమైనా బ్లాక్ లో ఉంటే మాకు ఇన్ఫర్మేషన్ వచ్చిన వెంటనే మేము వాళ్ళపై అలాంటి అయితే ఆల్రెడీ కొన్ని కేసులు రిజిస్టర్ చేసాము కూడా.
ఇప్పుడు ఈ టైంలో చాలా మంది ఏంటంటే ఇంట్లో ఉండి బోర్ కొడుతుంది అన్నట్టు చాలా మంది వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ ఊర్లోకి వెళ్దామని ఆ, వాళ్ళ తెలిసిన వాళ్ళ ఇంటికి వెళ్ళాలని చాలా మంది ఎంతో ఆసక్తితో వెళ్తున్నారు. ఆ వెళ్ళే టైంలో వాళ్ళు బయటికి వెళ్తున్నారు. డెఫినెట్గా బయట నుంచి ఇంకో ప్లేస్కి వెళ్ళాలంటే వాళ్ళు బయటికి వెళ్ళాల్సిందే సార్. అలాంటి వాళ్ళు ఇప్పుడు అంటే ఇది హాలిడేస్ లాగా క్వారంటైన్ టైంని వాళ్ళు హాలిడేస్ లాగా అనుకుంటున్నారు సార్. సో వాళ్ళ అమ్మమ్మ వాళ్ళ విలేజ్కి వెళ్ళి ఉంటున్నారు. అలాంటి వాళ్ళకి మీరు ఏమైనా చెప్పదలుచుకున్నారు? అంటే బయట తిరగాల్సి వస్తుంది వాళ్ళు వెళ్ళడం వల్ల ఒక ఊరు నుంచి ఇంకొకటి ట్రాన్స్పోర్ట్ అవ్వడం జరుగుతుంది కదా. అసలు లాక్డౌన్ ముఖ్య ఉద్దేశం బయటకు వెళ్ళదు, హోమ్ క్వారంటైన్ ఉండాలని, ఇంట్లో ఉండాలనేది చెప్పేది. కానీ చాలా మంది ఏదో ఒకటి రీజన్ చూపించి వెళ్ళడం అనేది అది తప్పు. ఆ అమ్మమ్మ వాళ్ళకి వెళ్ళడం, అక్కడికి వెళ్ళేటప్పుడు కూడా మన జర్నీలో ఎవడు ఎలాంటి ఉంటారో ఎలాంటి వారు ఉంటారో తెలియదు. అలాంటప్పుడు మనం ఇంట్లో ఉండటమే, అలాంటి ఏమైనా ప్రయాణాలు ఉన్నా కూడా మానేసుకొని ఇంట్లో ఉండటమే బెటర్. సీరియస్లీ థ్యాంక్ యూ. మీరు ఇంత ఈ టైంలో మాకు మా వీడియో పైన హెల్ప్ చేస్తున్నారు. మీరు అవేర్నెస్ కోసం అనగానే ముందుగా మీరే ఉన్నారు మాకు సపోర్ట్ చేయడానికి. అది అవేర్నెస్ కోసం వీడియో తీస్తున్నాం సార్ అంటే ఓకే తీయందమ్మా అని మంచి సపోర్ట్ చేశారు. ఒక ఇంటర్వ్యూ కూడా మీరు తీసుకుంటామంటే మీరు ఏమాత్రం ఆలోచించకుండా ప్రజల అవేర్నెస్ కోసం మంచి కోసం అని ముందుకు వచ్చి మాకు చాలా సపోర్ట్ చేస్తున్నారు సార్. ఇంటర్వ్యూ కూడా మీ ఇంట్లోనే అలౌ చేశారంటే మీరు ప్రజల గురించి ఎంత ఆలోచిస్తున్నారో మాకు అర్థమవుతుంది సార్. సీరియస్లీ థ్యాంక్ యూ సార్. మీరు మాకు ఇంత సపోర్ట్ చేసినందుకు. మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయడం కూడా నాకు ఒక చాలా భయంగా ఉంది, కానీ మీరు ఇచ్చిన ఆ ఫ్రీడమ్తో చేయగలిగాను. ఏదైనా తప్పుగా మాట్లాడితే ఐఎమ్ సారీ సార్ అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ ఇంటర్వ్యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. ప్రజలకు మీరు మీకు ఒక ఆలోచన రావడం అనేది చాలా అభినందనీయం. ఎందుకంటే ప్రజలకు ఏదో ఒకటి చెప్పాలి, వాళ్ళకి అవేర్నెస్ క్రియేట్ చేయాలనే ఉద్దేశంతో మీరు ఈ షార్ట్ ఫిలిం తీశారు. అది మీకు మీరే థ్యాంక్స్ చెప్పాలి. కాబట్టి వీలైనంత వరకు ఈ వీడియో అందరికి కూడా షేర్ అయ్యేటట్టు చూసి కొంచెం వాళ్ళందరికీ కూడా అవగాహన కలిగించేటట్టు చూడండి. డెఫినెట్గా సార్. ఇలాంటి టైంలో కెమెరా అవన్నీ యూజ్ చేస్తే ఒక పీపుల్ అనేది గ్యాదర్ అవుతారు. ఆ టెన్షన్ వల్ల మేము ఓన్లీ ఇది మొబైల్లోనే షూట్ చేయడం. అందుకే ఈ ఉద్దేశంతో బయట అయితే ఏది జనాలకు కూడా ఇబ్బంది ఉంటుంది, వాళ్ళకు అవగాహన కలగడం కోసం ఇంట్లోనే పెట్టాము. ఇంట్లోనే చేసాం. ఇంట్లోనే ఇక లొకేషన్స్ అదంతా కాకుండా ఈ టైంలో అవేర్నెస్ అనేది చాలా ఇంపార్టెంట్ కాబట్టి మాకు తోచింది మేము చేసాం సార్. మంచి ప్రోగ్రామ్ ఇంట్లోనే పెట్టడం అనేది వాళ్ళకు ఒక మన అవగాహన కలిగించినట్టే. ఇది అంటే వాళ్ళకు ఒక రకంగా ఇంట్లో నుంచి బయటకు రావద్దు అనే ఉద్దేశం, సందేశాన్ని పంపినట్టుగా ఉంటుంది ఇంట్లో పెట్టడం వల్ల. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ.